ఓకే, అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం. ఆహా, ఏం హుషారైన పాట, అదిరిపోయే స్టెప్స్. మెగాస్టార్ గారి ఇందులో ఈ పాటలో నాకు తెలిసి 60% మణి శర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ అంటే బీట్స్, ఆ రిథమ్ ప్యాటర్న్స్ మామూలుగా ఉండదు, ఊపు తెప్పించేలా ఉంటాయి. ఇక మెగాస్టార్ గారి పాటకి ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అలా ఉంటాయి. ఆ బీట్స్ కానీ, రిథమ్ ప్యాటర్న్స్ కానీ, రోల్స్ కానీ, ఇంకా ఆయన రగ్గదీసేస్తారు డ్యాన్స్ ఇందులో. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతానని ముందే చెప్పేస్తూ ఉంటాను. అదేంటి అంటే, మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది హోమ్ పేజీ, అదిగో సబ్స్క్రైబ్, దాని పక్కన జాయిన్. అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లోను ఇతర యాపిల్ డివైజెస్లోనూ కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు కదా. అందువల్ల మీరు జాయిన్ అవ్వడం అనేది సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి, లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్. ఇంతకు జాయిన్ అంటే ఏంటి అంటే, మీరు దాని మీద క్లిక్ చేస్తే జాయిన్పై ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను. కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది, నేను రూపొందించింది. అలాగే కిందటి సంవత్సరం ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ నెలలో అయిపోతుంది కూడా, జూన్ 2025 అయిపోతుంది. ఫ్లూట్ అడ్వాన్స్ లెవెల్ ఆ కోర్సులో ఏంటంటే, తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. ఈ కోర్స్ కూడా అయిపోయిన తర్వాత ఉంటే గిటార్ కోర్సు లేదా మ్యూజిక్ థియరీ కోర్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ 2 కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్స్ ప్రారంభం కాబోతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీరు మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అవని వాళ్ళకి ఇప్పటిదాకా నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడు, మీరు చాలా చక్కటి సంగీత ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ యూస్ఫుల్ అండ్ గుడ్ మ్యూజికల్ కంటెంట్. అది అందువల్ల జాయిన్ అవ్వండి. ఓకే, బాలే హుషారైన పాట. ఈ పాట అడిగిన వాళ్ళకి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది నేను చేస్తున్నది వరుస సంఖ్య ప్రకారం. ఎస్, ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తా బదిలింది. చంద్రబోస్ గారి గీత రచన, మణి శర్మ గారి స్వర రచన, ఎస్పిబి గారు చిత్రామ్మ గానం. ఇది 1 శృతిలో ఉన్నది, సి మైనర్ స్కేల్, చాలా ప్యూర్లీ మైనర్ స్కేల్. అయితే మైనర్ స్కేల్ అన్న ప్రతిసారి మీకు ఇంకోటి కూడా చెప్తుంటాను, పుష్పలతిక మెట్లు. మెలడీలో మనకి చాలా శాతం పుష్పలతిక మెట్లు కూడా ఉపయోగించారు. మైనర్ స్కేల్ కూడా ఉంటుంది. 4/4 చతురస్ర జాతికి చెందినటువంటి నడక. సో అది ఈ పాటకి సంబంధించిన సమాచారం. ఎస్, సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ మనకి బీట్స్, నేను చెప్పాను కదా 60% ఈ పాటలో, 6 నిమిషాలు ఉన్నటువంటి ఈ పాటలో దాదాపు 3.5 నిమిషాల పాటు మనకి బీట్స్ వినబడతాయి, రిథమ్ ప్యాటర్న్స్ అండ్ రోల్స్. అంటే డ్యాన్స్కి అనుగుణంగా ఎలా ఉండాలో పాట అలా చేశారు మణి శర్మ గారు. ఓకే, సో ఫస్ట్ మనకు బీట్సే ఉంటాయి. టేప్ అంటారు, అంటే ఎలా చెప్పాలి, టేప్ అంటారు అంతే దాన్ని. ఫోక్ ఇన్స్ట్రుమెంట్, భలే రిథమ్స్ వస్తాయి దాని మీద. ఆ సౌండే మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంటుంది జానపద పాటలకి. సో ఆ ఇన్స్ట్రుమెంట్తో మనకి ఫస్ట్ పెద్ద నడక ఒకటి ప్లస్ రోల్స్, ముక్తాయింపులు చాలా వినపడతాయి. అదంతా అయిపోయిన తర్వాత ఒక విచిత్రమైన సౌండ్, సింత్ టోన్. అది అంటే నేనేదో వేరే టోన్ పెట్టి చూపిస్తున్నాను, పాటలో విచిత్రంగా ఉంటుంది ఆ టోన్. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే, సా అనే స్వరం ఒక లూప్ లాగా ఇచ్చేసారు. ముందు ఇవి చూసేద్దామా. ఈ శృతిలో మెట్లు, మైనర్ స్కేల్, అలాగే పుష్పలతిక. సో ఆ లూప్ అవుతుండగా దాని మీద ఇంకొక సింత్, సో నీ
స రి గ స స నీ స రి గ స స స రి గ రి ని. ఆ రి గ రి ని అది మాత్రం ఈ స్థాయిలో, మిగతాది అంతా ఇక్కడ. ఇన్ఫాక్ట్ ఆ గా లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, సమస్య ఏం లేదు. అంటే కుతురా అంటే ఆ నీ స రి స స అనే స్వరాలే మనకి ఆ ఫస్ట్ ఆ సింత్లో ఇచ్చారనుకోవచ్చు. బట్ ఆ గా పెడితే నాకు ఎందుకో ఇంకా బాగుంది. ఆ గా కూడా జస్ట్ ఆ ప్లే చేసినప్పుడు అట్లా తగులుతుంది. ఇన్ఫ్యాక్ట్ పిచ్ బెండ్ యూస్ చేసినప్పుడు ఆ రీ మీద వేలు పెట్టి పిచ్ బెండ్ అట్లా జస్ట్ కొంచెం అలా తిప్పారనుకోండి, ఆ గా టచ్ అవుతుంది. సో అట్లా వాయించి ఉండవచ్చు ఆ కీబోర్డ్ ప్లేయర్స్. ఓకేనా? ప్లెయిన్గా రీసా అయితే కాదు, అందువల్ల నేను గా కలిపాను అనమాట. అట్లా వచ్చింది ఒక 4 సార్లు. ఇదైన తర్వాత ఇవే స్వరాలు మన స్ట్రింగ్స్ మీద నీ స రీ స స. ఇక్కడ ఇంకా గా లేదు, ప్యూర్లీ శుద్ధంగా నీ స రీ స స. బట్ డబల్ ఆక్టేవ్. అలా ఒక 4 సార్లు. దీని వెనకాల కూడా మనకు అది కంటిన్యూ అవుతుంటుంది. నీ స రీ స స నీ స రీ స స అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దీని తర్వాత వుడ్ విండ్. చూసారా ఎన్ని వాయిద్యాలు, ఎన్ని అంటే 1 2 3 4 5 6 6 వాయిద్యాలు ఉపయోగించారు. తర్వాత ఏం చేశారంటే వుడ్ విండ్ పై ఒక బిట్ రే మరి సరి రే మరి సరి రే మరి సరి నీ స. ఓకే, ఈ బిట్ 2 సార్లు వస్తుంది. 2 సార్లు కూడా అంటే మధ్యమావతి మెట్లు కూడా ఉపయోగించాలని చెప్పచ్చు ఈ బిట్ ద్వారా. రే అనో బిట్, ఆ వుడ్ విండ్ బిట్ అయిన ప్రతిసారి ముగింపులో ఇది వస్తుంటుంది. అర్థమైందా? ఆ నీసా అనేప్పటికీ మళ్ళీ అది. సో రెండోసారి ఈ స్ట్రింగ్స్ బిట్ వచ్చిన తర్వాత నీ నీసా అని వస్తుంది. మళ్ళీ ఇంకో సపరేట్గా చిన్న బిట్, అదే డబుల్ ఆక్టేవ్. నీసా. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రోల్, డ్రమ్ రోల్ ఇచ్చారు. అక్కడి నుంచి మనకి బాలు గారు పల్లవి పాడడం మొదలు పెడతారు. ఓకే, చూద్దాం. నీ స రీ స స నీ స రీ స స నీ స నీ ప ప మ మ ప. మా నుంచి పాకి అలా జార్చాలి స్లైడ్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి నోట్స్ ప్లే చేస్తుంటే, కానీ మెలోడీ ఎంత క్యాచీగా ఉంది. అది హిట్ అవ్వడం, క్యాచీగా ఉండడం, అట్ ద సేమ్ టైం మెలోడీ కూడా అంత బాగుండడం, సింపుల్గా ఉండడం. బా, అది గ్రేట్నెస్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి. అయిందా? మళ్ళీ ఇదే లైన్ పాడతారు. తర్వాత గగమ ప మగరి స స గగమ ప మగరి స స. ఆ గమకం కూడా నీతోనే, దాతో కాదు. ఇప్పుడు ఇదే మొత్తం అంతా చిత్రమ్మ పాడతారు ఈ పల్లవి లైన్స్ అన్ని. తర్వాత మళ్ళీ బాలు గారు ని స సరి రి రి స ని స స మ ప ప ద ద ని స ని ద ప. ఓకే, ఇప్పుడు ఇదే మళ్ళీ
చిత్రమ్మ పాడతారు. దీని తర్వాత బాలుగారు ఇక్కడ బ్రాస్ బిట్స్ ఇచ్చారు. నిన్ని సరిగరీజ, మళ్ళీ మా బప్ప మా పని, మళ్ళీ ఒక బ్రాస్ బిట్ ఏమో నీ సరిగరీస, రెండోదేమో నీ సరి మగరీస. సో ఈ మధ్యలో ఏమొస్తుందో మీకు తెలుసు, ముక్కు కూడా కవారేవా ఏదో అవన్నీ. అట్లా ఇది మళ్ళీ చిత్ర గారు కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు. అయిపోయాక మళ్ళీ మధ్య పల్లవి. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి, ఇది చెప్పి ఇక్కడ ఆపేస్తున్నాను. ఇవాళ ఇంతకన్నా సమయం లేదు, ఏమనుకోకండి. అన్నారు. చిత్ర గారు వేసిన సంగతి ఏంటంటే ఓకేనా. ఒకసారి అలా కూడా పడేది చిత్ర గారు. ఎస్, అంతే. ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఎక్కడైనా ఏదైనా మిస్ అయినామో తెలిసిపోతుంది. ఫస్ట్ చెప్పాను కదా, బీట్స్ వస్తాయి, తర్వాత సా అనే స్వరం ఒక లూప్లో ఇచ్చారు. ఇది సింత్, ఇంకో సింత్ మీద ఒక బిట్, ఆ బిట్లో ఉండే స్వరాలు ఎస్ అది చెప్పాను. దాని తర్వాత స్ట్రింగ్స్ మీద మళ్ళీ సుమారుగా అవే స్వరాలు 4 సార్లు. తర్వాత వుడ్ విండ్ బిట్, ఆ బిట్ అవుతుండగా మళ్ళీ స్ట్రింగ్స్ మీద స్వరాలు. ఆ సా కూడా చూపిస్తాను. అది ఇందాక ఎలా అంటే అట్లా అన్నమాట కాంబినేషన్. వుడ్ విండ్ బిట్ వస్తుంటుంది కదా, అది చెప్పాను. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ మీద సపరేట్గా నీ సా, దాని తర్వాత డ్రమ్ రోల్, అక్కడి నుంచి పల్లవి ఫస్ట్ లైన్ అంతా పాడతారు. 2 సార్లు మొత్తం అంతా అనుపల్లవి. చిత్ర గారు మొత్తం రిపీట్ చేశారు. తర్వాత ఫ్రేజ్ మళ్ళీ బాలుగారు పాడటం, మళ్ళీ చిత్ర గారు పాడటం. ఆ తర్వాత ఫ్రేజ్ బాలుగారు పాడటం, మళ్ళీ చిత్ర గారు పాడటం. అక్కడ బ్రాస్ బిట్స్ ఉంటాయి. అది అయిపోయాక మళ్ళీ మధ్య పల్లవి, అందులో 2 సంగతులు, ఆవిడ పాడింది ఒకటి, ఆయన పాడింది ఒకటి. సో ఈ వీడియోలో ఇంతవరకే. ఇది మొదటి భాగం. మళ్ళీ ఈ పాట తాలూకా స్వర విశ్లేషణలో 2వ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.